తర్వాత చిన్న పాట కూడా పాడుకొని మనము వాక్యంలోకి వెళ్దాం. కెమెరా ఆన్ చేసి ఉంచుకోండి. వాక్యంలోకి వెళ్తున్న సమయం 10:05 అయింది. నేను సమయాన్ని వ్యర్థపరచుకోదలుచుకోలేదు. మనం ముందుకెళ్దాం. మొదటగా మీ సెల్ ఫోన్లను దయచేసి సైలెంట్ మోడ్లో మీరు పెట్టుకోవాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. వాక్యం అయ్యే వరకు 1 గంట సేపు మీ సైలెంట్ మోడ్లో పెట్టుకొని మీ ఫోన్లన్నింటినీ కూడా మనము దేవుని యొక్క వాక్యంలోకి వెళుతున్నాం కనుక ఆదికాండము 12వ అధ్యాయము, అందరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తీసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయము, మరి దయచేసి నేను 1, 2, 3 వచనాలు నేను చదువుతాను. దయచేసి జాగ్రత్తగా ఆలకించవలసిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వానిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వానిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చదవబడిన లేఖనములో నుంచి చాలాసార్లు మనం ఈ లేఖనాన్ని మనం చదువుకొని ఉన్నాం. కానీ దేవుడు ఈ రోజున ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మీరందరూ కూడా దయచేసి కొద్ది సమయము మీ హృదయాలు వాక్యం మీదకి తీసుకురండి. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఆయన స్వరము వినగలిగిన స్థితిలో మన చెవులు ఉండాలి. ఇంకా బైబిల్ చెబుతుంది, ప్రతి సంఘకాలంలో కూడా వాక్యం ఏమో చెబుతుందంటే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినను. అంటే వాక్యాన్ని వినగలిగిన చెవులు ఉండాలి. సంఘములో చాలామంది ఉంటారు, కానీ అందరూ వాక్యాన్ని వినే చెవులు కలిగి ఉండరు. వారు వస్తారు, అటెండెన్స్ వేయించుకుంటారు. ప్రార్థన అయిన తర్వాత ఎవరైనా బయట ఆసక్తి కలిగి ఈరోజు వాక్యం ఏం చెప్పారు అంటే, ఏమనండి మా అయ్యగారిని అడగండి అంటారు. అంటే వాళ్ళు వాక్యము వినలేదు, వినగలిగిన చెవులు వాళ్ళు కలిగి లేరు. కానీ ఇక్కడ అబ్రహాము అనే ఒక దేవుని యొక్క దాసుడు అన్నాడు. అతడు ఎలాంటి చెవులు కలిగి ఉన్నాడంటే, దేవుడు ఒక వాగ్దానం చేశాడు. కొద్దిగా హమ్మింగ్ తగ్గించు, కొద్దిగా సౌండ్ తగ్గించినా పర్వాలా, పైన పెంచుకోండి, కొద్దిగా లోపల తగ్గించినా పర్వాలా. రైట్, ఓకే. ఈ మాట వినపడుతుంది అందరికీ? వినపడుతుందండి? నా స్వరం వినపడుతుందా? హమ్మింగ్ లేకుండా చక్కగా, రైట్, ఓకే. అంటే స్వరం క్లారిటీ ఉంటే మీకు వాక్యము క్లియర్గా అర్థమైంది, లేకపోతే ఏమంటే గందరగోళంగా ఉంటుంది. అందుకే స్వరము స్పష్టత అనేది చాలా అవసరం. బోరధ్వని స్పష్టంగా ఓదపోతే యుద్ధానికి ఎవడు సిద్ధపడగలడు? అంటే యుద్ధం యొక్క సైరను వేరుగా ఉంటుంది. వింటున్నారా? ఇప్పుడు గంటల గారు వచ్చింది, టంగ 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 కొట్టుకుంటా. ఒక్కోసారి మనకు అంబులెన్స్ కూడా అలాంటి సౌండ్ వినపడిద్ది. అంబులెన్స్ సౌండ్ కూడా మనకి అలాగే వినపడతా ఉంటుంది. ఒక్కోసారి మనకి రేషన్ బియ్యం ఇచ్చే ఆ సౌండ్ కూడా ఒకలాగే వినపడిద్ది. ఇంకొకసారి ఇంకేదన్నా గంటల కారు ఎలా వచ్చినప్పుడు కూడా వినపడిద్ది. కానీ నువ్వు ఆ స్వరాన్ని గుర్తుపట్టాలి, ఆ సౌండ్, ఆ శబ్దాన్ని, అది ఏ శబ్దము, అప్పుడే నువ్వు అలర్ట్ అవ్వగలుగుతావు. ఆమేన్. కనుక దేవుని యొక్క వాక్యము కూడా ఆ స్వరానికి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ స్వరం వినబడినప్పుడు అది దేవుని స్వరం అని నువ్వు గుర్తించగలిగితే నువ్వు వెంటనే లోబడాలి. దేవుడు మాట్లాడుతున్నాడా? అటు కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు, లోబడాలి. ఈ స్వభావం వచ్చినప్పుడు నువ్వు వాక్యాన్ని పట్టుకోగలుగుతావు. ఆమేన్. ఇక్కడ అబ్రహాముకి కొన్ని వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. మొదటిది ఏంటంటే, నేను నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను. రెండవది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మూడవది, నీ నామాన్ని గొప్ప చేస్తాను. నాలుగవది, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు.
ఈ 4 మాటలు పట్టుకోండి. మొదటిది, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తా. రెండవది, నిన్ను ఆశీర్వదిస్తా. మూడవది, నీ నామాన్ని గొప్ప చేస్తా. నాలుగవది, నువ్వు అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈ స్వరాన్ని స్పష్టంగా విన్నాడు అబ్రహాము. దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ స్వరాన్ని స్పష్టంగా విన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యము, బైబిల్లో రాయబడినటువంటి ఆ లేఖనము దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు వాక్యము ఏది, వాక్యము కానిదేది, ఈ రెండు అవసరం. ఏదైనా తోటలో దేవుడు చెప్పాడు ఏమని, ఇది జీవవృక్ష ఫలము, ఇది మంచి చెడ్డలను తెలియచేసే వృక్షము. దేవుడు అక్కడ కూడా దేవుడే మాట్లాడాడు. మాట్లాడినప్పుడు దేవుడు చెప్పాడు, ఈ జీవవృక్ష ఫలాలను మీరు తినొచ్చు, కానీ ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలమును మాత్రం మీరు తినకూడదు. వాక్యం క్లియర్. ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు. మనం ఎక్కడ నిలబడి ఉండాలి అంటే దేవుని దగ్గర. దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్నే చేయాలి. దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని అన్నాడో దాన్ని మనం చేయకుండా ఉండాలి. ఇదే వాక్యం. దేవునితో నడవటం అంటే ఇదే. నువ్వేదో ప్రత్యేకంగా కొత్త బట్టలు వేసుకొని, అంగీలు వేసుకొని, లేకపోతే ప్రత్యేకమైన డ్రెస్ వేసుకొని నడవటం కాదు. అది కాదు. రోడ్డు మీదకి వెళ్తే బురదబట్టేస్తాయి. కానీ జీవితముతో నడవటము, ఆత్మతో నడవటము, దేవుణ్ణి వెంబడించటము, అంటే దాని అర్థం ఏంటంటే వాక్యానుసారంగా జీవించటమే దేవునితో నడవటం. ఒకటి చెయ్యొద్దు అన్నాడు, ఒకటి చేయమన్నాడు. మనం ఎక్కడ నిలబడాలంటే చెయ్యొద్దు అన్నది నెరవేర్చాలి, అంటే చేయకుండా ఉండాలి. చెయ్యమన్నది నెరవేర్చాలి, దాన్ని చేస్తూనే ఉండాలి. ఇది మనం చేయాల్సింది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కాటా వేస్తాడు దేవుడు, తూకం వేస్తూ ఉంటాడు. తూక వేసినప్పుడు ఒక దాంట్లో రాళ్ళు పెడతాం, ఒక దాంట్లో వస్తువు పెడతాం. ఈ రెండు కూడా సమానంగా రాగానే ఆ కాటా సరిపోయింది అంటాం. అవునా? ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కూడా అలాంటిదే. చెడు చేయొద్దు, దీని ఒక ప్రక్క పెడుతున్నాడు, మంచి చేయి రెండు పెడుతున్నాడు. ఈ రెండు బ్యాలెన్స్ దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు ఏది ఎక్కువ చేసినా అది మొగ్గిద్ది. అవునా? నువ్వేది ఎక్కువ చేసినా అది మొగ్గుతూనే ఉంటుంది. ఒకవేళ నువ్వు మంచి చేస్తూ కూడా చెడును పాటించలేదనుకో, అంటే చెడ్డతనము చేయటం నువ్వు ఆపలేదనుకో, నువ్వు ప్రార్థనకి వెళుతూ కూడా నీ క్రియలు, లేకపోతే నీ స్వభావాలు, నీ ఉద్దేశాలు, నీ మనస్తత్వాన్ని నువ్వు మార్చుకోలేదనుకో, అక్కడ ఏమవుతుందంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నెరవేర్చటంలో నువ్వు తప్పిపోతున్నావు. ఎందుకని? దేవుడేమన్నాడు, నీలో కలంకం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, డాగ్ ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, మత్సరతలు ఉండకూడదు. కళంకం ఏదైనా దేవునికి ఎన్ని అయిష్టమైనది. కనుక ఇవన్నీ ఏం చేయాలి? మనము మన జీవితంలో నుంచి, మన హృదయంలో నుంచి వాటన్నిటిని కూడా మనం తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రములు. చాలామంది కుటుంబాల్లో, చాలామంది జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో మనం చూస్తూ ఉంటాము, వారు దేవుని సన్నిధికి వెళ్ళినప్పటికీ కూడా వారి జీవితాల్లో ఎలా ఉంటాయంటే మార్పు లేని జీవితాలుగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ప్రార్థనకి వెళ్ళిన వారుగా కనబడతారు, కానీ వారు తిరిగి తమ గృహాలకు వచ్చినప్పుడు వాళ్ళ హృదయము, వాళ్ళ జీవితము, వారి ఇల్లు, వారి వాతావరణము అంతా కూడా ఎలా ఉంటుందంటే, వీళ్ళు క్రైస్తవులేనా? వీళ్ళు నిజంగా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళేనా? వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలేనా? వీళ్ళేనండి ప్రార్థనకు రమ్మని చెప్పింది వీళ్ళేనా? అంటే ఏమవుతుంది? సంఘములో నీ జీవితం వేరుగా ఉంది, మందిరంలో నీ జీవితం వేరుగా ఉంది, బయట నీ ప్రవర్తన, నీ జీవితము వేరుగా కనబడతా ఉంది. కానీ దేవునికి అది ఇష్టమైనది కానే కాదు. కానీ ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుని చేత పిలవబడినప్పటికీ కూడా ఈ మాట వినాలి. దేవుని చేత నీవు పిలవబడినప్పటికీ కూడా ఒక్కొక్కసారి నువ్వు చేసే ప్రయత్నాలు అది విఫలమవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఆమేన్. కానీ విఫలమవ్వని దేవుని వాగ్దానం ఒకటి ఎల్లప్పుడూ నీతోనే నిలిచి ఉంటుంది. ఆమేన్. అది ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. అంటే వాక్యం ఇక్కడ నిలబడి ఉంది. వాక్యం స్థానంలోనే ఉంటుందండి ఎప్పుడు.
దేవుడు తన వాక్యపు స్థానాన్ని దాటి వాక్యాన్ని బయటకు తీసుకెళ్ళడు. ఈ మాట మీకు అర్థం అవ్వాలి. దేవుని యొక్క వాక్యము, వాగ్దానం ఎల్లప్పుడూ ఏ స్థానంలో పెట్టాలో ఆ స్థానంలో అక్కడ పెడతాడు ఆయన. ఆమె ఇప్పుడు నీకు చెయ్యి నొప్పి వచ్చింది అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? నీ చేతికి స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక అంటాడు. అనగా నా స్వస్థత అనే ఆ స్వభావము, ఆ దేవుని యొక్క గుణలక్షణము, లేదా ఆ వాక్యములో ఉన్న శక్తి, లేదా ఆ వాక్యములో ఉన్నటువంటి స్వస్థపరిచే గుణము ఆ చేతిని స్వస్థపరిచింది. ఆమేన్. అంటే ఆ వాక్యం వచ్చి స్థానంలో నిలబడింది. అంతేగా నొప్పి లేని స్థానంలోకి వెళ్ళి నిలబడదాం. నా మాట ఇప్పుడు అర్థమైందా? అందుకే వాక్యం ఎల్లప్పుడు, వాగ్దానం ఎల్లప్పుడు దాని స్థానంలోనే ఉంటుంది, కానీ ఆ స్థానాన్ని తప్పి వాక్యం బయటికి వెళ్ళదు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా వాక్యం అలాగే ఉంటుంది. నువ్వెన్ని ప్రయోగాలు చేసినా వాక్యం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, మరి అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు, మొదటిది నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు, రెండవదిగా నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, మూడవదిగా నీ నామాన్ని గొప్ప చేస్తానన్నాడు, నాలుగవది నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటా. అయితే అబ్రహాము జీవితంలో మొదటి నెరవేరలేదు, కానీ మిగిలిన మూడు నెరవేరినాయి. జాగ్రత్తగా విందాం. మొదటిది నెరవేరలేదు, ఏది నేను గొప్ప జనాంగముగా చేస్తాను అనేది నెరవేరలేదు, కానీ అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము మంచి పేరు వచ్చింది, పేరు ప్రతిష్టతలు వచ్చాయి. మరి చుట్టుపక్కల తనకున్నటువంటి అందరి విషయంలో కూడా దాన్ని ఏమంటారు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు అబ్రహాము. ఆమె లోతు కుటుంబానికి ఏంటి, తన పని వారికి ఏంటి, అతడు మంచి వ్యాపారస్తుడిగా ఉన్నాడు, అందరికీ గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కానీ అబ్రహాం జీవితంలో నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానన్న ఆ వాగ్దానం మాత్రం ఇంకా నెరవేర్చబడలేదు. అయితే అబ్రహాము ఆ వాగ్దానాన్ని మర్చిపోలేదు. ఆమేన్, ఆమేన్. నేను నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను అన్న వాగ్దానము మర్చిపోలేదు. అది నెరవేర్చబడనప్పటికీ కూడా అప్పటి నుంచి అబ్రహాము ఆ వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆమేన్. ఎట్లాగంటే నాకు ఒకళ్ళు గుర్తొచ్చారు. బైబిల్ గ్రంథం కొత్త నిబంధనలో ఎలిజబెత్, జకరియా ఉన్నారు. బైబిల్ చెప్తుంది వాళ్ళు కడువృద్ధులు. జాగ్రత్తగా వినండి, వాళ్ళు కడువృద్ధులు, బాగా వృద్ధాప్యం, ఈక్వల్ టు అబ్రహాం, శారా. అబ్రహాము శారాలు ఎలాగా వృద్ధాప్యంలో ఉన్నారో, అబ్రహాము శారాలు ఎలాగా వారి శరీరము మృతతుల్యమైపోయి ఉన్నాయో, శారా యొక్క గర్భసంచి ఎలాగ ఎండిపోయి మృతతుల్యమైపోయి జీవము లేని స్థితిలో, నెలసరి ఆగిపోయి ఎలాంటి జీవం లేని పరిస్థితిలో శారా ఉన్నదో, సేమ్ అదే పరిస్థితిలో జకరియా, ఎలిజబెత్ కూడా ఉన్నారు. ఇక్కడ అబ్రహాము ఎలాగ దేవుని యొక్క యాజకుడు, దేవుని యొక్క ప్రవక్త, జకరియా కూడా అతడు కూడా ఒక యాజకుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ యాజకత్వం వహిస్తున్నటువంటి ఇతను, తన భార్య, వారిద్దరు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కడువృద్ధులు అయినప్పటికీ చూడండి, ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటంటే, అసాధ్యమైన స్థితిలో ప్రార్థన చేసిన మనం పట్టుకోవాల్సిందే. దేవుని కార్యాలు మనం పట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది అసాధ్యం. పండు ముసలిదయ్యాక కూడా ఇంకే ప్రార్థన ఏంటండి, బిడ్డలు కావాలని. లోకంలో అయితే నవ్వుతారు కదా, లోకంలో అయితే నవ్వుతారు, చాలా నవ్వుతారు. ఎంత పండు ముసలిది అయిపోయిన తర్వాత, ఇప్పుడు మన మధ్య మన పెద్దమ్మ ఉంది, ఎవరో పేరేంటి, పెద్దమ్మ ఉంది. ఇప్పుడు ఈ వయసులో ప్రార్థన చేసిన అనుకో, ప్రభు నాకు బిడ్డలు కావాలని, ఊళ్ళో వాళ్ళు ఏమంటారు చెప్పాలా, నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. ఎందుకంటే అది ఇప్పుడు కోరుకోవాల్సిన కోరిక కాదని. అంతేకాదు, ఈ వయసులో నీకు పిల్లలు ఏంటి అని, అవునా, అయినా నీకు ఎలా పుడతారు, లోకమంతా అంటది ఈ టైంలో నీకు ఎలా పుడతారు. కానీ దేవుణ్ణి నమ్మిన వారికి అన్నీ సాధ్యమే. ఆమేన్. దేవుణ్ణి నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. ఇది ఎలా, హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్?
ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా నెరవేరిద్ది? నువ్వు ప్రార్థన చేయి, అన్నీ నెరవేరుతాయి. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైంది ఏది లేనే లేదు. వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తూనే ఉన్నారట. జకరియా, ఎలిజబెత్ ఇద్దరు కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మా కుమారుడు కావాలి, మా కుమారుడు కావాలి, మా కుమారుడు కావాలి. నా బైబిల్ ఏం చెప్తుందంటే, జకరియా తన వంతు వచ్చినప్పుడు, ఎప్పుడంట? ఇప్పుడు అబ్రహాము కూడా తన వంతు వచ్చింది. ఎంత గమనిద్దాం, 75 సంవత్సరాల వయసు. దేవుడు ఇప్పుడు అబ్రహాముని ఆ వయసులో పిలుచుకుంటున్నాడు. ఆమె అందుకే నేనంట, వయసుతో సంబంధం లేదు. నువ్వు దేవుని పని చేయాలనుకుంటే అసలు వయసుతో సంబంధమే లేదు. ఇంకా నేను చిన్నపిల్లవాడినా అది కూడా సంబంధం లేదు. నేను పెద్దవాడిని అయిపోయినా అది కూడా సంబంధం లేదు. నాకు వృద్ధాప్యం వచ్చిందా అది కూడా సంబంధం లేదు. నువ్వు దేవుని కొరకు వాడబడాలని నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నిలబడు. అరికాల నుంచి నడినెత్తి వరకు నిన్ను రీఫ్రెష్ చేస్తాడు ఆయన. మొత్తం క్లీన్ చేస్తాడు. దేవుని స్తోత్రం. పనికి వచ్చే పాత్రగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం లేఖనాన్ని మనం కనుక గమనించినట్లయితే, జకరియా తన వంతు వచ్చినప్పుడు, ధూపం వేసే తన వంతు వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆ ధూపం వేయబోతున్నాడో గబ్రియేలు దూత దిగువచ్చి, ఆమేన్, గబ్రియేలు దూత దిగువచ్చి, జకరియా నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి కాబోతుంది, ఒక కుమారుడిని కనబోతుంది, అతనికి మీరు యోహాను అని పేరు పెట్టబడుదురు. జకరియా కూడా నేను నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాను. ఒకే వాగ్దానం. ఇతడు దేవుని యొక్క ప్రవక్త, యాజకుడే. జకరియా కూడా. ఇప్పుడు ఒక్కోసారి సంఘములో కూడా దేవుడు నీకు అనుకూలమైనది కాకుండా, అంటే నువ్వు ఊహించనిది కాకుండా, నువ్వు అడిగినది కాకుండా, అసాధ్యం అనుకున్న నీ హృదయంలో ఉన్నది దేవుడు వచ్చి ఈరోజు మాట్లాడి నేను దాన్ని నెరవేరుస్తున్నా అంటే నువ్వు నమ్మే స్థితిలో ఉన్నావా? ఇది నీకు పరీక్షే. దాన్ని నీవు నమ్మే స్థితిలో నువ్వు ఉన్నావా? ఎందుకంటే దేవుడు నిన్ను పరీక్ష చేస్తున్నాడు. ఈ రోజున ఖచ్చితంగా పరీక్ష చేస్తాడు. ఒక అసాధ్యమైనది నీ ఎదుటి తీసుకొచ్చి ఇది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అని దేవుడు చెబితే నువ్వెలా ఉండాలో తెలుసా? జకరియా యాజకుడైనప్పటికీ కూడా దూత మాటను నమ్మలేదు. దూత అంటే ప్రవక్త. బైబిల్ గ్రంథంలో పెద్ద దూతలు ఉన్నారు, చిన్న దూతలు ఉన్నారు. మీకు తెలుసా, ఈ కాలం యొక్క ప్రవక్త విలియం బ్రానమ్తో ఎల్లప్పుడూ ఒక చిన్న దూత నిలబడి ఉండేది. ఆయన తన సాక్షి చెప్పాడు, నాతో ఎల్లప్పుడూ ఒక చిన్న దూత ఎల్లప్పుడూ నాతోనే ఉండేవాడు అని. పెద్ద దూత ఎవడంటే గబ్రియేలు. గబ్రియేలు భూమి మీదకి వచ్చిన ప్రతిసారి ఒక గొప్ప కార్యం జరుగుతూనే ఉండేది. ఒక ఘనమైన పని, ఒక గొప్ప కార్యం చేయాలంటే దేవుడు గబ్రియేలునే పంపేవాడు. ఆమేన్ అంటున్నారా? హల్లెలూయా. కనుక ఇప్పుడు గబ్రియేలు దిగివచ్చి జకరియాతో చెప్తున్నాడు, జకరియా ఇదిగో నీ భార్య ఎలిజబెత్ గర్భము ధరించబోతుంది అన్నప్పుడు నిజంగా వీళ్ళిద్దరూ దాని కొరకేగా ప్రార్థన చేసింది. వింటున్నారా? ఒక కార్యం గురించి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంటే జవాబు ఇప్పుడు నీ ఎదుటికే వస్తే నువ్వు ఎందుకు నమ్మట్లేదు? నమ్మాలి. నువ్వు చేసిన ప్రార్థన నీ కళ్ళ ఎదుటికి వచ్చినప్పుడు మనము నమ్మాలి. దేవుడు అక్కడ పరీక్ష పెడుతున్నాడు. ఓ నేను నీ భార్యను ఆశీర్వదించి, నిన్ను ఆశీర్వదించి, నీ గర్భఫలాన్ని ఆశీర్వదించి నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నా, అతనికి యోహాను అని పేరు పెడతాడని చెప్పగానే జకరియా ఆ దూత చెప్పిన మాటను నమ్మలేదంట. ఈరోజు సంఘంలో కూడా చాలామంది ప్రవక్త చెప్పిన మాటను నమ్మలేకపోవటానికి కారణాలు కూడా అయ్యాయి. ప్రార్థన చేస్తారు కానీ ప్రవక్త ఎలా చెప్పాడా? చాలామంది సంఘ శాఖలు ఉన్నాయి, మత శాఖలు ఉన్నాయి, డెనామినేషన్లు ఉన్నాయి. వారు దూతని నమ్మరు, వారు దూతని నమ్మలేరు. అందుకే దూత చెప్పే వర్తమానానికి వారిలో నుంచి స్పందన రాదు. ఆమేన్ రాదు, హల్లెలూయా రాదు, ఏమీ రాదు. ప్రైజ్ ది లార్డ్.
కానీ దూత చెప్పిన మాట, దేవుడు దిగివచ్చి అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఆ దూత చెప్పిన మాటను అబ్రహాము జ్ఞాపకం ఉంచుకున్నాడు. నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను అనే మాట మిగిలిన 3 నెరవేరిన, ఆ మొదటి నెరవేరకపోయినప్పటికీ కూడా అది నెరవేర్చబడిద్దేననే వాగ్దానాన్ని మాత్రం అతను నమ్మే ఉన్నాడు. ఆమేన్. ఈరోజు మన దేవుని వాక్యాన్ని కూడా అలాగే నమ్మాలి. ఇప్పుడు జకరియా నమ్మలేదు, అతను నోరేమైపోయింది, మగవాడైపోయాడు. దూత చెప్పిన మాటను నమ్మకపోతే స్వరాలు ముయ్యబడతాయి. అవును, అందుకని ఇప్పుడు బైబిల్ ఏం చెబుతుందో అక్కడక్కడ మనం వాక్యం చదివేటప్పుడు సెల 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 అని రాయబడి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చదివారో లేదు కీర్తనలో? సెల అంటే ఆమెన్ అని అర్థం. సెల అంటే ఆమెన్ అని అర్థం. అంటే ప్రతి మాటకు బైబిల్లో ఆమెన్ ఆమెన్ అంటే అవునుగాక. దేవుని వాక్యం నెరవేరాలని ఎంతమంది కోరుకుంటారు మీలో? అనుకున్నప్పుడు అందరూ ఆమెన్ చెప్పొచ్చు. ఆమెన్ అనే పదమే ప్రభువా నీ మాట నెరవేరును గాక అని అర్థం. నువ్వు అది కోరుకోలేదంటే నువ్వు దేవునితో సమ్మతించట్లేదు, దేవునితో నువ్వు నడవట్లేదు. ఒకవేళ నువ్వు నేను మౌనంగా ఉండి వింటున్నానండి, మౌనంగా ఉండి ఆలకిస్తున్నానని, ఈ స్తంభాలు కూడా మౌనంగానే ఉంటాయి, ఇది కూడా మౌనంగానే ఉంటుంది, ఆ బాక్సులు కూడా మౌనంగానే ఉంటాయి, కుర్చీ మౌనంగానే ఉంటుంది, పుల్పీట్ మౌనంగానే ఉంటుంది, వాటికి స్వరాలు ఉండవు. కానీ దేవుడు నీకు ఒక స్వరం ఇచ్చాడు. దేవుడు మాట్లాడతానికి నీకు ఒక స్వరం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన స్తుతించడానికి నీకు మంచి స్వరం ఇచ్చాడు. ఆయన పాటలు పాడటానికి మంచి స్వరం ఇచ్చాడు, వాక్యం చదవటానికి స్వరం ఇచ్చాడు, ఆయనతో మాట్లాడటానికి స్వరం ఇచ్చాడు, ఆయన గురించి సాక్షిగా నిలబడటానికి దేవుడు నీకు స్వరం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వరముతోనే మనము దేవుని యొక్క ప్రతి మాటకు ఏం చెప్పాలంటే ఆమేన్ అని చెప్పాలా? ఆమేన్. ఇప్పుడు ఇక్కడ జకరియా ఆమేన్ అని చెప్పడానికి కూడా నోరు లేదు. కారణం ఏంటంటే దేవుని మాటను నమ్మకపోతే స్వరాలు మూసేస్తాడండి. నువ్వు చాలాసార్లు అనుకుంటావు, మాట్లాడదాం అనుకున్నా కానండి, సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నా కానండి, దేవుడి దగ్గర అక్కడికి వద్దాం అనుకున్నా కానండి, నీ స్వరాలు ముయ్యబడ్డాయి. ఎందుకంటే వాక్యాన్ని నువ్వు నమ్మవు కాబట్టి నీ స్వరము ముయ్యబడింది, నీ యొక్క గొంతు మూసివేయబడింది. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యానికి లోబడేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మొదటి వాగ్దానం విషయమై అబ్రహాము తన మొదటి వాగ్దానం విషయమై అతడు ఇంకా దేవుని యొక్క సన్నిధిలో అతడు బలిపీఠాలు కట్టిన ప్రతిసారి ఆ విషయమై దేవునికి మొరబెడతానే ఉన్నాడు. ఇక్కడ అబ్రహాము ఆశీర్వదించబడటానికి, ఆయన నామము గొప్ప చేయబడటానికి, ఆయన ఆశీర్వాదకరంగా ఉండటానికి కారణాలు ఏంటో తెలుసా? తను ఎక్కడికి వెళ్ళినా అక్కడ బలిపీఠాలు కట్టడాన్ని బట్టి అబ్రహాము అన్ని స్థలాల్లో ఆశీర్వదించబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను దేవుని బిడ్డని చెప్పుకో, ఇంకా తిరుగులేదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను, నీ రాజును నువ్వు గణపరుస్తున్నావు. ఎవరినే? నీ రాజును. అంతేగాని నిన్ను బట్టి దేవుని నామానికి అవమానం కలగకూడదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నిన్ను బట్టి దేవుని నామానికి అవమానము కలగకూడదు. నిన్ను బట్టి ఒక ఆత్మ నశించకూడదు. నిన్ను బట్టి కుటుంబాలు నాశనం కాకూడదు. ఒక విశ్వాసిని బట్టి మరొక విశ్వాసి దేవుని మార్గం నుంచి దూరం కాకూడదు. దాన్ని బట్టి ఏమవుతుందంటే కుటుంబాల్లోకి శాపం వస్తుంది, కుటుంబాల్లోకి కీడు వస్తుంది. దేవుడేను ఆ ఆత్మ విషయమై రోధిస్తూ ఉంటాడు, నశించుచున్న ఆత్మ విషయమై ఆయన దుఃఖపడతా ఉంటాడు. దేవుని సన్నిధికి దూరమైన కుటుంబం గురించి దేవుడైన కన్నీళ్లు కార్చి ఏడుస్తూ ఉంటాడు. మనమేను ఆ ఆత్మను ఏం చేస్తామంటే నరకంలోకి తీసుకెళ్తూ ఉంటాం. ఆ ఆత్మను, ఆ కుటుంబాన్ని, ఆ విశ్వాసాన్ని, లేకపోతే ఆ విశ్వాసాన్ని మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధి నుంచి మనం దూరం చేస్తూ ఉంటాం. దేవుడేనో తప్పిపోయిన ఆ కుటుంబం గురించి, ఆ వ్యక్తి గురించి దేవుడు కన్నీరు కారుస్తుంటే మనమేను ఆ వ్యక్తిని రక్షించడానికి బదులుగా, ఆ వ్యక్తిని కాపాడటానికి బదులుగా, ఆ వ్యక్తిని దేవుని మార్గంలో నడిపించడానికి బదులుగా మన జీవితంలో శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని మనం పోగొట్టుకొని, శ్రేష్టమైన దేవుని యొక్క ఆత్మను మనలో నుంచి పోగొట్టుకొని ఇతరులకు మనము అబద్ధపు సాక్షులుగా మనం నిలబడుతున్నాం. కానీ దేవునికి అది ఇష్టమైనది కాదు. దేవుని స్తోత్రములు. అది మన జీవితంలోకి రానివ్వకూడదు.
దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనది ఏదైనా సరే దాన్ని మనలో నుంచి తొలగించుకోవాలి. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వాగ్దానము తెలిసి కూడా, ఇక్కడ వినాలి, వాగ్దానము తెలిసి కూడా అబ్రహాం ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఏమన్నా ప్రయత్నం 15వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం మనం. 15వ అధ్యాయము 2-3 వచనాలు. ఇచ్చినేమి వచ్చి చాలండి, చాలు. ఇక్కడ అబ్రహాము యొక్క మొదటి ప్రయత్నం వినండి. అబ్రహాము యొక్క మొదటి ప్రయత్నం ఏమిటా? మొదటి ప్రయత్నం, ప్రార్థన చేశాడు, జవాబు రాలా. అన్నాడు, ప్రభువా నువ్వు నా సంతానం ఇట్లేదు కదా, ఇప్పుడు నాతో పాటు దమస్కు ఎలియాజరు, ఈ దమస్కే అపోస్తలుడైన పౌలును కలిసిన దమస్కు, ఈ ఎలియాజరు, దమస్కు ఎలియాజరే నాకు వారసుడు. దేవుడు అన్నాడు, ఏయ్ ఇతను నీ వారసుడు ఎట్లా అవుతాడు? నా వాగ్దానాన్ని నమ్మట్లేదా? ప్రభా చాలా సంవత్సరాలు ప్రార్థన చేశాను ప్రభా, ఎక్కడ నెరవేరట్లేదు. నీకు విషయం చెప్పనా, దేవుడు ఆశీర్వదించడానికి నీ వంతు రావాలి. ఎప్పుడు నీకు ఆశీర్వాదమో దేవుడికి తెలుసు. నేను చాలాసార్లు అదే అంట, వాడు ఇప్పుడు దేవుడిని బలవంతంగా అడిగామనుకో ఇంతే ఇస్తాడు. వినండి, చూడండి, బలవంతం అడిగా, ప్రభా నాకు ఇప్పుడే కావాలి ఆశీర్వాదం, ఇప్పుడే కావాలి, ఇంతే ఇచ్చాడు, సర్దుపో అన్నాడు. ఇచ్చిన తర్వాత చాలా, కానీ వేచి ఉండి ప్రార్థన చేయి, లెక్కించలేనంత ఇచ్చాడు. ఆమె లెక్కించలేనంత, లెక్క పెట్టలేనంత. ఎందుకంటే భక్తులు అన్నారు, యోబులు అన్నారు, ప్రభువా నువ్వు నాకు చేసిన మేలులు లెక్కిద్దామంటే అవి లెక్కకు మించి ఉన్నవి, ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు మనం వేచి ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? అన్నిటికీ తొందరే, చిన్నదానికి తొందరే, పెద్దదానికి తొందరే. ఆ తొందరపాటులో మన ఆశీర్వాదాన్ని లిమిటెడ్గా పొందుకుంటున్నాం, పరిమితి కలిగిన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం. అబ్రహాం అన్నాడు, ప్రభా నాకు సంతానం లేదు కాబట్టి ఇదిగో వీడున్నాడు కదా దమస్కు ఎలియాజరు, వీడే నాకు వారసుడు. వెంటనే దేవుని యొక్క వాక్యం అబ్రహాం దగ్గరికి వచ్చింది. వాక్యము ఎప్పుడు తప్పిపోదు. ఇచ్చిన వాగ్దానపు వాక్యము అబ్రహాము వాకిట్లోనే నిలిచింది. ఆమేన్. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని అబ్రహాం ఇంట్లో నుంచి తీసేయలేదు. అర్థమైందా? ఈరోజు నీకు ఇచ్చిన వాగ్దానం కూడా నీ ఇంట్లోనే నిలిచింది. నువ్వు అసలు దాన్ని చూడటంలో తప్పిపోతే అది నీ పొరపాటు, కానీ అది దేవుని పొరపాటు కాదు. ప్రైజ్ ది లార్డ్. కనుక మీరు ఏం చేయాలంటే, వాగ్దానం, దేవుడు నా ఇంటికి ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడని నువ్వు నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు నువ్వు నమ్మలేదు అనుకోండి, ఏం జరుగుతాయి అంటే నువ్వు చేసే ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోతాయి. అబ్రహాము యొక్క మొదటి ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది. దేవుడు అన్నాడే, ఈడు కదయ్యా. అబ్రహాం అనుకున్నాడు ఎలియాజర్ నా వారసుడు. దేవుని వాక్యం వెంటనే అబ్రహాము దగ్గరికి వచ్చింది. చూసారా, వాక్యం ఎల్లప్పుడూ ప్రవక్తల దగ్గరికి వచ్చింది. అవునా? వాక్యం ఎల్లప్పుడూ మనుషుల దగ్గరికి రాదు, ఇది సత్యం. వాక్యము మనుషుల యొద్దకు, విశ్వాసుల యొద్దకు రాదు. వాక్యం ఎల్లప్పుడూ ప్రవక్తల యొద్దకే వచ్చింది. మీరు లోకాసు వార్తలో చూసుకున్న దేవుని వాక్యము యోహాను యొద్దకు వచ్చాను. దేవుని వాక్యం ఇప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చింది. వచ్చి ఏం చేస్తుంది? తప్పును సరి చేస్తుంది వాక్యం. నీ ఆలోచన సరి చేస్తుంది వాక్యం. నీ ఉద్దేశాలు సరి చేస్తుంది వాక్యం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అక్కడ పేతురు రోజు దేవునితో నడిచేవాడే కదా, అవునా? రోజు దేవునితో నడిచేవాడే. కానీ ప్రభు అన్నాడు, అమ్మా చిన్నమ్మాయి
ప్రభు ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడు? 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 మనుషుల చేతికి నేను అప్పగించబడబోతున్నాను, మూడవ దినమున మరలా తిరిగి మనుష్య కుమారుడు చనిపోయి మూడవ దినమున తిరిగి లేస్తాడు అని వాక్యం చెబుతుంటే పక్కన ఉన్న పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభు నేను దానికి ఒప్పుకోను అన్నాడు. చూడండి ఇక్కడ భలే తమాషా. పేతురు అన్నాడు, ప్రభా నీ మరణాన్ని నేను ఒప్పుకోను, అవసరమైతే నీ బదులు నేను చచ్చిపోతా, కానీ నువ్వు మరణించడానికి వీల్లేదు. దేవుడు మంచి బిరుదు ఇచ్చాడు అక్కడ పేతురుకి, ఎన్నడూ లేని బిరుదు. చెప్పడం పర్లేదు, పెద్ద డిగ్రీ. ఒరే సైతానా నువ్వు వెనక్కిపో అన్నాడు. ఒరే సైతానా నువ్వు వెనక్కిపో. ఏంటి ప్రభా నీ శిష్యుడిని అని కూడా జ్ఞానం లేకుండా, నేను నీ శిష్యుడిని నీతో నడిచానే, అందరికంటే ప్రత్యక్షత నాకే వచ్చింది అన్నావు, నన్ను పొగిడేవుగా మొన్న, నువ్వే తిడుతున్నావేంటి? అంతే. వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే వాక్యం వెంటనే సరిచేస్తుంది, వెంటనే సరిచేస్తుంది. సైతానాన్ని వెనక్కిపో అంటే ఎందుకన్నాడు? కారణం ఒకటే, దేవుని ప్రణాళిక మనందరి కొరకు చనిపోవలసి ఉంది. అక్కడ మనందరి కొరకైన రక్తం కార్చాల్సింది ఉంది, మనందరి కొరకైన కొరడా దెబ్బలు తినాల్సింది ఉంది, మన కొరకు ఆయన అవమానపరచబడవలసి ఉంది, ఆయన మన కొరకు చనిపోవలసి ఉంది, మన కొరకు ఆయన పాతి పెట్టబడవలసి ఉంది, తిరిగి మన కొరకు ఆయన తిరిగి లేపబడవలసి ఉంది. ఆమేన్. అది భూమి మీద నిర్ణయించింది కాదు, అది పరలోకములోనే జగత్పునాది వేయబడక మునిపే. ప్రైజ్ ది లార్డ్. బిఫోర్ ఫౌండేషన్, భూమికి పునాది వేయబడక మునిపే ఈ క్రియ అంతా నిర్ణయించబడింది. పరలోకంలో నిర్ణయించబడిన దాన్ని, అరే పేతురా నీకేం పనిరా దీన్ని చెడగొట్టడానికి, అందు నీలో సైతాన్ దూరి దేవుని ప్రణాళికను చెడగొట్టడానికి నీలో దూరింది. ఇప్పుడు నువ్వు కాదు, నీలో ఉంది దెయ్యం, వెనక్కి వెళ్ళిపో అన్నాడు. సరే అది అయిపోయింది. మరి శిష్యుడు కదా, పాపం దేవుణ్ణి కట్టేశారు, కొడుతున్నారు, సిలువ వేయటాన్ని తీసుకెళ్తున్నారు. ఒకడు మొహం మీద గుద్దాడు. గుద్దగానే పేతురు గారికి కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే ఆ సైనికుడి యొక్క కత్తి తీసి, అలవాట్లేదు కదా చేపలు పట్టేవాడు కత్తి పట్టుకోవడం అలవాట్లేదుగా, ఎక్కడో నరకబోయాడు, చెవి దిగింది. అది కత్తి తప్పటం జాతకాలు ఏదనుకుంటా వాడికి, చెవి దిగిపోయింది, చెవి ఊడి కింద పడింది. దేవుడు ఏమన్నా పేతురు భలే పని చేసావన్నాడా? నన్ను పట్టుకోవడానికి, నన్ను హింసించడానికి వచ్చిన వాళ్ళని భలే పని చేసావు పేతురు, నేను చేయలేకపోయాగా, నువ్వు బాగా చేసావు, బాగా బుద్ధి చెప్పావన్నాడా? అక్కడ కూడా వాక్యం సరిచేస్తానే ఉంది. కత్తి పట్టువాడు జాగ్రత్త, కత్తి పట్టువాడు. వాక్యం ఎప్పుడు సరిచేసిద్దండి. వాక్యానికి వ్యతిరేకంగా చేస్తే నిన్ను మెచ్చుకోదు ఎవరైనా సరే. ఆయన దూతల్ని ఒప్పుకోలా, ప్రవక్తల్ని ఒప్పుకోలేదు, నిన్ను నన్ను ఎట్ట ఒప్పుకుంటాడు ఆయన? అర్థమవుతుందా? దూతలు తప్పు చేస్తే ఒప్పుకోలేదు, ప్రవక్తలు తప్పు చేస్తే ఒప్పుకోలేదు, అపోస్తలులు తప్పు చేస్తే ఒప్పుకోలేదు, సంఘం తప్పు చేస్తే ఎట్లా ఒప్పుకుంటాడు? సేవకుడు తప్పు చేస్తే ఎట్లా ఒప్పుకుంటాడు ఆయన? వాక్యం ఎల్లప్పుడూ సరిచేసేది. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన వాక్యానికి లోబడాలి. వాగ్దానం నిలిచే ఉంది, పట్టుకో. వాగ్దానం నీతోనే ఉంది, నువ్వు దాని గురించి నువ్వు ప్రార్థన చేయి. ఎప్పటికైనా నెరవేర్చబడేది వాగ్దానమే కాదే, నీ ఆలోచన కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నీ ఆలోచన తప్పిపోవచ్చు, నీ ఉద్దేశాలు తప్పిపోవచ్చు, నీ ప్రయత్నాలు తప్పిపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. నీవు చేసే ఆలోచనలన్నీ కూడా తప్పిపోవచ్చు, కానీ వాక్యము ఎన్నడూ తప్పిపోదు. ప్రైజ్ ది లార్డ్. వాక్యము నిలిచి ఉన్న వాగ్దానం వైపు చూడు. ఈరోజు మన అంశం కూడా అదే, నిలిచి ఉన్న వాగ్దానం వైపు చూచుట. నువ్వెప్పుడైతే దేవుని యొక్క వాగ్దానం నీతో నిలిచి ఉంటూ నువ్వు చూడగలుగుతావో, ఎన్నడూ మరొక ప్రయత్నం చేయడానికి నువ్వు ప్రయత్నం చేయవు. ఆమేన్. సరే, అబ్రహాము యొక్క మొదటి ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది.
16వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆది కాండము 16వ అధ్యాయంలోకి వెళ్దాం. 2, 3, 4 వచనాలు చదువుదాం. చాలు. శారా యొక్క ప్రయత్నం ఇంకా అబ్రహాం ప్రయత్నం ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా? ఎవరు చెప్పలేదేంటి? ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా? ఫెయిల్ అయింది. ఇప్పుడు అదే ఇంట్లో ఇంకొక ఆమె, అబ్రహాం భార్య, ఆమె ఒక ప్రయత్నం చేసుకుంటుంది. చూడండి, వాగ్దానం నిలిచింది. నేను నిన్ను గొప్పగా జనంగా చేస్తానంటే ఇక ఆ మాటను నమ్మాలి. అవునా? ఇప్పుడు ఆ వాగ్దానం అలాగే వారి గుమ్మములోనే ఉన్నది. వారి బలిపీఠం దగ్గర, వారి ఇంట్లో ఉన్న బలిపీఠం దగ్గరే వాగ్దానం నిలిచి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం దాని గురించి ప్రార్థన చేస్తూనే మరొక ప్రయత్నం చేస్తున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు. శారా మరొక ప్రయత్నం చేస్తుంది. ఏమని? నాకు పిల్లలు లేరు కాబట్టి, దేవుడు నాకు పిల్లలు ఇవ్వలేదు కాబట్టి. వీళ్ళ దుంపల దగ్గర వీళ్ళిద్దరు స్వభావాలు ఒకలాగే ఉన్నాయి, అటు ఇటుగా. అబ్రహాం ఏమన్నాడు? నాకు నేను ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిందేమి, నేను సంతానము లేని వాడిని అయి ఉన్నాను. ఇక్కడ శారా అంటుంది, ఇదిగో నేను పిల్లలు లేకుండా యెహోవా చేశాడు, దేవుడు చేశాడంట. దేవుడు పిల్లలు లేకుండా చేశాడంట. ఆయన అన్నాడు, గర్భసంచి ఇచ్చిన వాడిని గర్భఫలం ఇయ్యనా అని. ప్రైజ్ ది లార్డ్. గర్భసంచి ఇచ్చిన వాడిని గర్భఫలము ఇవ్వనా, గర్భఫలము ఇచ్చిన వాడిని కనేలాగా చెయ్యనా? ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ దేవుని వాగ్దానాలు. ఇప్పుడు ఈ వాగ్దానాలు మనం చూస్తే ఆమె ఏం చేసింది? వెంటనే అబ్రహాం చెవిలో పురుగు ఊదినట్టు ఊదింది. అయ్యా నేను కాదు కానీ ఇంకో దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, నీకు ఎట్టో గట్ట నా దాసి ఉంది, హాగర్ ఉంది, హాగర్కి ఇచ్చి వివాహం చేస్తా, నువ్వు దాంతో పో, నా కుమారుని కను, వాడు మనకు సంతానం వారసుడు అవుతాడు. ఈ తిక్కలు కాకపోతే దానికి పుట్టిన పిల్లోడు దీనికి వారసుడు ఎట్ట అవుతాడు? అవుతాడా? కొద్ది జ్ఞానం ఉండొద్దు. ఒకసారి మనం వాక్యం విషయంలో కూడా ఎలాంటి తప్పులే చేస్తాం. అది వాక్యం కాదని తెలిసినా, అంటే దేవుని ఆశీర్వాదం మనకి దేవుడు ఏదో ఒక రీతిలో ఇస్తానని చెప్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఒక ప్రయత్నం చేసి దేవుడు నన్ను ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నాడు అని అనుకుంటావు. అది నీ పొరపాటు. మనం ఫెయిల్ అయ్యేది అక్కడే. దేవుడు నన్ను ఈ రీతిలో ఆశీర్వదిస్తాడు అనుకోవటం అనేది నీ ఆలోచన. నువ్వు తప్పిపోయేది అక్కడే, నువ్వు మార్గం నుంచి చెదిరిపోయేది అక్కడే, నువ్వు నష్టపోయేది అక్కడే. దేవుని యొక్క వాగ్దానం నీతో నిలిచి ఉంది. నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను అంటే చేస్తాడు ఆయన. ఇప్పుడు ఉదాహరణకి అరణ్యములో దావీదు గొర్రెలు కాస్తున్నాడు. అవునా? వింటున్నారా? తలవంట తీబాబు. అరణ్యములో దావీదు గొర్రెలు కాస్తున్నాడు. సమూయేలు వెళ్ళి దావీదుని కాదు, చక్క చెప్పండి, అభిషేకించాడు. కోళ్ళు తోలినట్టుగా అభిషేకించాడు. ఏమని? నువ్వు ఇశ్రాయేలీలకు రాజువి. ఆ మాట అనగానే వెంటనే ఇంటికి వెళ్ళి, నాన్న నాకు కిరీటం కొను, నాకు కత్తి కొను, నాకు డాలు కొను, నాకు రాజవస్త్రాలు కొను, ఇవన్నీ వేసుకొని ఊర్లో తిరగాలని అన్నాడా? ఒక సమయం రాబోతుంది, దేవుడే వాటిని సమకూర్చబోతున్నాడు. ఆమేన్. ఒక సమయం రాబోతుంది, ఇశ్రాయేలీలందరి మధ్య అతని నామాన్ని గొప్ప చేయబోతున్నాడు. ఒక సమయం రాబోతుంది,
అందరూ చూచుచుండగా ఇశ్రాయేలీయులకు జయాన్ని తీసుకురాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆ సమయం కొరకు ఎదురు చూడాల్సిందే. కానీ మనం అప్పుడు చూడం లేదు. దేవుడు నన్ను రాజుగా అభిషేకించాడు కాబట్టి అర్జెంట్కి ఇప్పుడు నేను షాప్కి వెళ్ళి ఈశ్వర షాప్కి వెళ్ళి అన్ని కిరీటాలు కొనుక్కోవాలా, బట్టలు కొనుక్కోవాలా, షూ వేసుకోవాలా, అదేంటి రాజవస్త్రాలు, డాలు కొనుక్కోవాలా, అన్నీ కొనుక్కోవాలి. రాజుగా నిరుడగా ఎవడో వచ్చాడు బొడ్డోడో రాజు వేసి వేసుకొని ఆడు తలకాయ తీసుకురండి రా అనేవాడు. కానీ అది కాదు దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక నెరవేర్చబడే వరకు అతడు ఒడుదుడుకుల్లో నడుస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అన్ని ఒడుదుడుకుల్లో నడిచినప్పటికీ దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు. ఆమేన్. అందుకే ఆయన అన్ని స్థలాల్లో నా దాగు చోటు నీవే. ఇంత మనం చదువుకున్న ఉత్తర పత్రికల్లో నా దాగు చోటు నీవే. గాఢాంధకారపు లోయలో నేను గాఢాంధకారములో నేను నడచినాను, గాఢాంధకారములో నేను నడచినాను, నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢాంధకారములో నాకున్న మనుజులెల్లా నన్ను విడచినాను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా. నాకున్న ఆమె విడచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను నా హృదయ కమలమునా నిన్ను నేను కొలిచెదను, నా హృదయ కమలమునా నా దేవ నీ పాద కమలములా నా దేవ కొలిచెదను, నీ పాద కమలమునా నా దేవ కొలిచెదను. గాఢాంధకారములో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దావీదు తన జీవితంలో దేవుడిచ్చిన అభిషేకము దావీదుతోనే నిలబడం. అభిషేకం పొందుకున్న తర్వాత సింహం వచ్చింది, సింహాన్ని జయించాడు. అభిషేకం పొందుకున్న తర్వాత ఎలుగుబంటి వచ్చింది, దాన్ని జయించాడు. అభిషేకం పొందుకున్న తర్వాత ఇప్పుడు ఎదురుగా గొలియాతు నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఆలోచన ఒకటే, ఒక గొర్రెను రక్షించడానికి సహాయం చేసిన దేవుడు సింహంతో పోరాడి జయమిచ్చాడు. ఒక గొర్రెను రక్షించడానికి ఎలుగుబంటితో పోరాడి దాన్ని రక్షించటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. కానీ ఇక్కడ ఒక గొర్రె కాదు, కొన్ని లక్షల మంది విశ్వాసులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క గొర్రె విషయమే ఆయన అంత శ్రద్ధ తీసుకుంటే
సజీవమైన దేవుని సంఘం విషయమై ఇంకా ఆయన ఎంత శ్రద్ధ తీసుకోవాలి? అర్థమైందా? ఒక్కల విషయంలోనే అంత శ్రద్ధ తీసుకుంటే సజీవ సంఘం, ఇశ్రాయేలీలంటే విడిపించబడిన సంఘం, రక్షించబడిన సంఘం, ముద్ర వేయబడిన సంఘం, వారి మీద రక్తము గుర్తుగా ఉన్నది, వారి మీద ఒక ఆనవాలు ఉన్నది, ఆమేన్, వారి మీద ఒక సూచన ఉన్నది, వారితో ఒక ప్రవక్త ఉన్నాడు, వారితో అగ్నిస్తంభం ఉంది, వారితో మేఘస్తంభం ఉన్నది, ప్రైజ్ ది లార్డ్, వారితో బలిష్ఠుడైన దేవుని యొక్క దూత నిలబడి ఉన్నాడు. మరి వారు నశించుట దేవునికి ఇష్టమా? ఇష్టం లేదు. వారి విషయంలో కూడా అంతకంటే ఎక్కువ శ్రద్ధ. అందుకే అన్నాడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడంత, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడంత. సింహమే పోయింది, ఎలుగుబంటే పోయింది, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు. ఎందుకంటే దావీదుకు తెలుసు, దావీదా నువ్వు రాజువి, నువ్వు అభిషేకించబడిన ఇశ్రాయేలీల రాజువి. ఆ వాగ్దానం దావీదుతో నిలబడే ఉంది. దావీదు వాగ్దానాన్ని మర్చిపోలా. ఇప్పుడు నేను గొర్రెల కాపరి కాదు, ఈ ఇశ్రాయేలీలకి రాజుని. రాజు ఏం చేయాలి? సైన్యాన్ని కాపాడాలి. రాజు ఏం చేయాలి? దేశాన్ని కాపాడాలి. రాజు ఏం చేయాలి? తన ప్రజలను రక్షించుకోవాలి. అదే రాజు యొక్క క్వాలిఫికేషన్. ఆమేన్. అందుకే వాగ్దానాన్ని పట్టుకొని ఉన్నాడు, చాలా గట్టిగా పట్టుకున్నాడు ఆ వాగ్దానాన్ని. ఆ వాగ్దానంతో గురిపెట్టి కొట్టాడు. శత్రువు నశించిపోయాడు. నశించిపోగానే ఇతనికి రాజవస్త్రాలు లేవు, రాజదుస్తులు లేవు, చేతిలో ఖడ్గము లేదు, ప్రైజ్ ది లార్డ్, రాజకిరీటము లేదు, సైన్యము లేదు. కానీ కేకలు వినబడుతుంది. ఏమని? దావీదుకి జయము, దావీదుకు జయము, దావీదుకు జయము. సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజవస్త్రాలు లేకపోయినా రాజుకి ఇవ్వాల్సిన గౌరవం వచ్చేసింది అక్కడే. చూసారా? నువ్వు వాగ్దానంతో నిలబడు, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యాలే చేస్తాడు. శారా ప్రయత్నం చేసింది. ఏమని? హాగర్తో పొమ్మంది. ఆడు పెళ్లి చేసుకున్నాడు, ఆడు వెళ్ళాడు, పిల్లోడిని కన్నాడు. కంటే ఇప్పుడు హాగరు దృష్టిలో శారా అరే మొగుడికి ఇంకో దాన్ని ఇచ్చి పెళ్లి చేసింది, ఇదేం ఆడదురా బాబు అన్నట్టు. భార్య ఉండగా దీని పిల్లల్ని కంటం చేత కాలేదు, కానీ మరొక దానితో వివాహం ఇచ్చి చేసి తన భర్తకు పిల్లలు కనేలాగా చేసిందని తన బుద్ధిని బట్టి, శారా యొక్క చెడ్డ స్వభావాన్ని బట్టి హాగరు హృదయంలో శారా ఎలా ఉందంటే ఒక నీచురాలు. ఇప్పుడు ఏం చేసిన ప్రయత్నం ఫెయిల్ అయిందా? సక్సెస్ అయ్యిందా? అదే చెప్తున్నా, నీ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవ్వచ్చు, వాగ్దానం ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పుడు విఫలం అవ్వదని ప్రవక్త మాట్లాడాడు. ఆమె అందుకే నువ్వు వాగ్దానంతో నిలిచి ఉండాలి. వాగ్దానంతోనే మనం ప్రయాణం చేయాలి. నువ్వు ఒకవేళ ఈ సమయంలో ఎన్నో దుడుకులు రావచ్చు, ఎన్నో శ్రమలు రావచ్చు, ఎన్నో యుద్ధాలు రావచ్చు, అయినా నువ్వు ఆ వాగ్దానంతోనే నిలిచి ఉండు. ఆ వాగ్దానం ఒక రోజున నిన్ను, ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు చూపించాడో ఆ వాగ్దానం నీలో నెరవేరేలాగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఉదాహరణకి యేసేపుకు ఒక దర్శనం వచ్చింది, అవునా? ఎలాంటి దర్శనం వచ్చింది? ఎలాంటి దర్శనము? అతడు పన్న నిలబడి ఉంటే అతని తల్లి, అతని తండ్రి, అతని సహోదరులు అందరి పనులన్నీ యేసేపుకి సాష్టాంగపడే దర్శనం. అందుకనే అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు, దేవుడు నాకు ఇచ్చిన దర్శనమును నేను ఎన్నడూ మరువను అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు కలగజేసిన దర్శనాన్ని నేను ఎన్నడూ మరువను, ఎన్నడూ దాన్ని విడిచిపెట్టను. ప్రైజ్ ది లార్డ్. ఆ దర్శనాన్ని నేను వెంబడిస్తాను.
ఎందుకంటే నెరవేరేది దర్శనమే, నెరవేరేది వాగ్దానమే. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లేది దేవుని యొక్క దర్శనము లేకపోతే వాగ్దానమే. ప్రైజ్ ది లార్డ్. యోసేపు ఆ దర్శనం రాగానే వెళ్ళి వాళ్ళ అన్నల దగ్గర చెప్పాడు, అరే అన్నయ్య 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 నాకు దర్శనం వచ్చింది, నా పన నిలబడి ఉంది, మీ పనులన్నీ వచ్చి నా కాళ్ళ మీద. వీళ్ళకి మామూలుగా లేగల కోపం, డిగ్రీలు పెరిగిపోతున్నాయి, బీపీ. ఒకడు కోపం వచ్చి వీడిని చంపేద్దాం రా బాబు, మన గురించి కళ్ళగన్నాడు ఈ చిన్నోడు బొడ్డోడు, ఇతడు మన మీద పై అధికారిగా ఉండటం ఏంటి, అందరికంటే చాలా చిన్నవాడీడు, అందరికంటే తక్కువలో ఉన్నవాడీడు, వీడు బలహీనుడు, వీడు అందరికంటే పై స్థానంలో ఉండటం ఏంటి. ఒక్కొక్కరికి, బంధువులకి, రక్త సంబంధికులకి, స్నేహితులకి లోపల పెరుగుతుంది ఇక ఈర్ష్య, అసూయ, ద్వేషాలు. అమ్మో యేసు పెద్దోడైపోతాడా, ఈడు రాజు అయిపోతాడా, మనం ఆడి కాళ్ళకు మొక్కాలా. అంతేకాదు అన్నాడు, సూర్యచంద్రుడు కూడా నమస్కారం చేసే అంటున్నాడు. అంటే తల్లి తండ్రి వాళ్ళు కూడా నమస్కారం చేశారని చెప్తుంటే వీళ్ళకి ఇంకా కోపం ఎక్కుతుంది. ప్రైజ్ ది లార్డ్. అన్నారు, వీడిని ఎట్టుంచితే కాదురా, వీడిని గోతులో పడేద్దాం. దర్శనం కలిగిన వాడు దర్శనంతోనే ఉన్నాడు, కానీ శ్రమల్లోకి వెళ్ళాడు. కానీ దేవుడు ఆ గోతులో కూడా యోసేపుకు తోడుగా ఉన్నాడు. గోతులో నుంచి పైకి లేవనెత్తబడ్డాడు. అక్కడి నుంచి ఐగుప్తులోకి వెళ్ళాడు, చెరసాల్లో వేయబడ్డాడు. కానీ యోసేపుకు దర్శనం తోడుగానే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ చెరసాల్లో శ్రమలు అనుభవించాడు, అవమానాలు పడ్డాడు, నిందలు పడ్డాడు. కానీ యోసేపు సమయం వచ్చింది, ఒక సమయం వచ్చింది, రాజుకు ఒక కళ వచ్చింది, రాజుకు ఒక దర్శనం వచ్చింది. దాన్ని చెప్పువాడు ఎవడైనా ఉన్నాడా? అయ్యా నీ రాజ్యములోనే, నీ రాజ్యములోనే కళలు కనేవాడు ఒకడున్నాడు, దర్శనాలు చూసేవాడు ఒకడున్నాడు. పిలిపించండి. అతడు రాజు కాదు, ఏమీ కాదు, చిన్నవాడు, యోగ్యత లేనివాడు. రాజు ఎదుటి తేబడ్డాడు, సంఖ్యలతో తేబడ్డాడు. అవునా? తేబడి నిలబెట్టినప్పుడు రాజు చెప్తున్నాడు, కళ చెప్తున్నాడు, నాకు ఇలా కళ వచ్చింది, ఇలా దర్శనం వచ్చింది. వెంటనే యోసేపు ప్రార్థించాడు, ఆ కళ యొక్క భావం చెప్పాడు. చెప్పగానే సంఖ్యలు తీసేయండి, ఆ బంధకాల్లో ఉన్న వస్త్రాలు తీసేయండి, ఓ ఇతన్ని రాజమందిరంలోకి తీసుకెళ్ళండి, పన్నీటితో స్నానం చేపించండి, సన్నని నార వస్త్రాలు, రాజులు తొడిగే వస్త్రాలు వేయండి. ఆమె దేవునికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబట్టానికి సమయం పట్టొచ్చే, కానీ ఈ లోపల నువ్వు కొన్ని శ్రమల్లో నడిచినప్పటికీ, కొన్ని శోధనలో, అవమానాలు, నిందల్లో నడిచినప్పటికీ ఇవ్వబడిన వాగ్దానం ముందు చూసారా, అది నిన్ను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఓ నిజముగా యోసేపుకు ఆ సమయం వచ్చింది. యోసేపు ఏ రోజు కూడా నేను రాజుని అని చెరసాల్లో ఉండి కేకలేయలేదు, గోతులో పడే అరే అన్నయ్యలారా నేను రాజుండ్రా, మీరేంటారు నన్ను ఎట్టు పడేస్తున్నారు అని అనలేదు. ఆ సమయం కొరకు, ఆ వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ వాగ్దానంతో నిలబడి ఉన్నాడు. ఎప్పుడైతే నిలబడి ఉన్నాడో ఒక సమయం రాగానే అసలైన రాజు ఆయన కింద ఉన్నాడు, యోసేపు ఆయన సింహాసనం మీద ఉన్నాడు. హల్లెలూయా. అసలైన రాజ్యానికి చెందిన రాజు ఆయన కింద ఉంటే, దర్శనాన్ని కలిగిన యోసేపు మాత్రం సింహాసనం మీద ఉంటే, రాజు అంట యోసేపు అంట వస్తుంటే ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతివారు, లేకపోతే ఎరికోలో ఉన్న ప్రతివారు, లేకపోతే లోకములో ఉన్న ప్రతివారు యోసేపు వస్తుంటే ఆయన గదిలో నుంచి బయలుదేరగానే కేకలను పడుతున్నాయి అంట, యోసేపు వస్తున్నాడు, యోసేపు వస్తున్నాడు, యోసేపు వస్తున్నాడు అనగానే ప్రజలందరూ మోకరిస్తున్నారంట, ప్రజలందరూ మోకరిస్తున్నారంట, ప్రజలందరూ దండం పెడుతున్నారట. యోసేపు రాజవస్త్రాలతో నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడినప్పుడు నీకు దేవుడు అంత ఘనతనిస్తాడు, అంత ఘనతనిస్తాడు. నీ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవ్వచ్చు, కానీ వాగ్దానం ఎన్నడూ ఫెయిల్ అవ్వదు. మన ఆదికాండం 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు ఏం చేస్తున్నాడు, అబ్రహామును దర్శించాడు. అబ్రహామా నీ మొదటి ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది, శారా నీ మొదటి ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది, రా అని చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూడు, ప్రభా నక్షత్రాలు నీకు అంత సంతానం ఇస్తా, ఈ భూమి వైపు చూడు
ప్రభా ఇసుక రేణువులు, ఎంత సంతానం ఇచ్చాను వెళ్ళిపో. ఈ రోజు నుంచి నువ్వు అబ్రాము కాదు, అబ్రహాము. జనములకు తండ్రి. నీకిచ్చిన వాగ్దానం నెరవేర్చబడే గడియ వచ్చింది. వచ్చే ఈనాటికి వాగ్దానం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. శారా జీవితంలో గర్భఫలం వచ్చింది. ఇస్సాకు పుట్టాడు. ఇప్పుడు శారా గుడ్రాలు కాదు, ఆమె శారాయి కాదు, శారా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమె ఇప్పుడు శారాయి. చూసారా, గమనించారా? దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మన జీవితంలో నెరవేర్పు వచ్చిందో అది నేను ఎంత ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళిద్దంటే, ఎంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళిద్దంటే, నువ్వెన్నడూ ఊహించని స్థానములో, నువ్వెన్నడూ ఎదురు చూడని స్థానములో ఈ వాగ్దానం యొక్క ఫలము ఎంత గొప్పదా? అవును. వాక్యం యొక్క ఫలము కంటే ఈ లోకంలో ఉన్న ఏ ఫలము గొప్పది కాదు. దేవుని యొక్క వాక్యము యొక్క ఫలమే గొప్పది. ఈరోజు ఇది నీ చేతిలో ఉంది. దేవునికి ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు వాక్యము నెరవేరాలనే ప్రయత్నంలో ఉంటావా, లేకపోతే నీ సొంత ప్రయత్నంలో ఉంటావా? నిర్ణయం నువ్వు తీసుకుంటే నీ సొంత ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవ్వచ్చు, కానీ దేవుని యొక్క విఫలమవ్వని వాగ్దానం ఫలించకుండా ఉండదు. వాగ్దానం ఎల్లప్పుడూ ఫలిస్తూనే ఉంటుంది. అది ఎల్లప్పుడు వాగ్దానం ఎప్పుడు తన స్థానంలోనే ఉంటుంది. నువ్వు ఆ స్థానంలో నిలబడి నువ్వు ప్రార్థన చేయి. నీకివ్వబడిన ప్రతి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడిద్ది. అందుకే నువ్వు నీతో నిలిచి ఉన్న వాగ్దానం వైపే చూడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం అందరి తలల వంచి.